నేటి పరుగుల జీవితంలో మానసిక శాంతి లేక అనారోగ్యాల పాలవుతున్నారు. వీటి నుంచి కంప్లీట్ రిలీఫ్ కోసం యోగము, ధ్యానము మార్గాలను తప్పకుండా అనుసరించాల్సిన పరిస్థితి ఉంది. అందరూ మెడిటేషన్ చేసేటప్పుడు విశ్వంతో మమేకమవమని చెప్తున్నారు కదా. అది ఏంటంటే శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే ఆత్మకు శక్తి అంటే ఎనర్జీ కూడా అంతే ముఖ్యం. ఈ శక్తి అంటేనే విశ్వశక్తి. ఈ విశ్వశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ ఎనర్జీతోటే మనం జీవిస్తున్నాం. మన మనసు పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వశక్తిని మనం గ్రహించలేం. ఓన్లీ నిద్రపోయే సమయంలో ఎటువంటి ఆలోచనలు ఏమీ లేనప్పుడు మాత్రమే ఈ విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. ఇది ఇలా ఉంచితే ముందు మన శరీరంలోకి శక్తి అనేది రావాలి. దానికోసం ఆహారం తీసుకోవడమే కాకుండా ప్రాణాయామం చేయాలి. మంచి శక్తి కోసం లిమిటెడ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు అద్భుతమైన సాధనాలు. వీటి వల్ల మనకు తెలియకుండానే మన శరీరం శక్తిని గ్రహించగలుగుతుంది. ధ్యానం చేయడం అలవాటు చేసుకోవడానికి ముందుగా మీరు ఒక పని చేయాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేసి తర్వాత సూర్య నమస్కారాలు ఒక 6 రౌండ్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. దాని వెంటనే నేను ఈ వీడియోలో చూపించే మంచి ప్రాణాయామాలు కనుక చేస్తే మీరు ఊహించని విధంగా శక్తిని గ్రహించగలుగుతారు. ఇది మీరు చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పే ప్రాణాయామాలన్నీ డైలీ ఒక్కొక్కటి 5 మంత్స్ టైం పెట్టుకుని చేయాలి. దానివల్ల ఈ హ్యాబిట్ అనేది ఒక రిథంగా మీకు అలవాటు అవుతుంది. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు ఎర్లీ మార్నింగ్ పడగడుపునే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అద్భుత ఫలితాలు అనేవి గ్రహించగలుగుతారు. మన శ్వాస ద్వారా ప్రాణశక్తిని పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాణాయామాలు చేసే వాళ్ళకి 100 రకాల వ్యాధులు దరిచేరవు. నిద్రలేమి సమస్య ఉండదు, కోపం ఉండదు, ఆస్తమా, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండవు, షుగర్, బీపీ లాంటివి పారిపోతాయి. మొదట ప్రశాంతంగా కళ్ళు మూసుకుని గాలిని నెమ్మదిగా 2 రంధ్రాలతో పీల్చాలి. ఎంతసేపు అయితే పీల్చారో అదే వేగంతో బయటకు వదిలిపెట్టేయాలి. ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. రెండవది కపాలభాతి. ఇది సర్వరోగ నివారణి. పొట్ట మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. అంటే దీంట్లో పొట్ట కదులుతుంది. మన విండ్ పైపు ద్వారా గాలిని ఫోర్స్గా బయటకు వదలాలి. శక్తి అనేది మన బ్రెయిన్కి ఇవ్వడమే. ఇది చేయడం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇది 20 స్ట్రోక్లు చేస్తూ తర్వాత పెంచుకుంటూ ఉండొచ్చు. మూడవ అతి ముఖ్యమైన భాగం నాడీ శుద్ధి ప్రాణాయామం. వీడియోలో జాగ్రత్తగా గమనిస్తూ చేయండి. కుడివైపు ముక్కుని ఉంగరపు మరియు బ్రొటనవేలుతో కలిపి మూసి ఉంచి ఎడమవైపు నుంచి గాలి పీల్చాలి. వెంటనే కుడివైపు నుంచి వదిలిపెట్టేయాలి. ఒకవైపు గాలి పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు వేరొక వైపు క్లోజ్ చేయాలి. ఇలా ఒక 20 టైమ్స్ చేయాలి. దీనివల్ల లంగ్స్లో ఏ డస్ట్ ఉన్నా కూడా వెంటనే క్లియర్ అయిపోతుంది. 4వ ప్రాణాయామం భ్రామరి. బొటన వేలుతో 2 చెవులను మూసి మిగతా 4 వేళ్లతో కళ్ళను మూసుకోవాలి. నెమ్మదిగా ఝుంకారం చేయాలి. అది ఓం అని నోరు మెదపకుండా చేయడమే. ఇలా చేస్తే కనుక జ్ఞాపక శక్తి, మెదడు చురుకుదనం ఇంక్రీజ్ అవుతాయి. ఇలా 5 టైమ్స్ చేయాలి. ఇక 5వది ఓంకారం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా గాలి తీసుకుని చిన్ముద్రలో ఉండి ఓంకారం 5 సార్లు చెప్పాలి. ఓంకారం చాలా శక్తివంతమైనది. ప్రతి నాడిని సంరక్షిస్తూ తేజస్సును పెంచుతుంది, ఎనర్జీని ఇస్తుంది. ఈ 5 రకాల ప్రాణాయామాలు డైలీ లైఫ్లో ఒక పార్ట్గా కనుక చేసుకుంటే ఆరోగ్యం కోసం మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ ఆరోగ్యం మీ దగ్గరే ఉంటుంది. ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ని కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.